బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ లో అతను ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ని అదేవిధంగా తన పిఆర్ టీమ్ ని ఉద్దేశిస్తూ సంచలనమైన కామెంట్ చేశారు. ఇదేనా నీ ఫెమినిజం అంటూ కూడా క్వశ్చన్ చేశారు. నేను ఏ యాక్టర్ కైనా స్టోరీ చెప్తే అది బయటకు లీక్ చేయకుండా ఉండడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఆ స్టోరీ ప్లాట్ ని లీక్ చేశారు. ఇదేనా నీ ఫెమినిజం అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ టైం ఒక పని చేయి, నా కంప్లీట్ స్టోరీని లీక్ చేసేది, నాకు ఫరక్ పడదు అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ యాక్ట్రెస్ ఎవరు అని కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అయితే చాలా మంది కూడా యాక్ట్రెస్ ఎవరో కాదు, దీపికా పదుకోనే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ప్రజెంట్ వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపికా పదుకోనే ఆ ప్రభాస్ పక్కన లీడ్ రోల్ ప్లే చేస్తుంది. అయితే స్పిరిట్ సినిమా నుంచి కూడా దీపికా పదుకోనే తప్పుకున్నట్లు కూడా మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో తృప్తి డిమ్రీని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దానికి సంబంధించి కూడా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ కూడా చేశారు. అయితే దీనికి ప్రతిచర్యగా ఆమె పిఆర్ టీమ్ స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందట. అయితే దీంతో దీపికా పదుకోనే ఆమె పిఆర్ మీద సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దట్టి పిఆర్ గేమ్స్ అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదిక కూడా మండిపడ్డారు. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరు, ఈసారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి అంటూ కూడా రెబల్ స్టైల్లో ట్వీట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. దీపిక స్థానంలో యంగ్ గర్ల్ అయిన తృప్తి డ్రీమ్ని తీసుకోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదేనా మీ ఫెమినిజం అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ కౌంటర్లు కూడా వేశాడు. దీపికా పదుకోనే ఎక్కువగా కండిషన్లు పెడుతూ ఉండడం, అదేవిధంగా డైరెక్టర్ చెప్పినట్టుగా కాకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడంతో పాటు తక్కువ గంటలు పనిచేస్తాను అని చెప్పడం, ఎక్కువ డబ్బులు ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెట్టడంతో సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదంటూ కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీంతో ఆమెను సినిమా నుంచి తప్పించేశారని సౌత్ నార్త్ మీడియాలో కూడా రూమర్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లు వచ్చిన 2 రోజుల్లోనే పంతం పట్టినట్టుగా హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అయితే యానిమల్లో బాబీ 2గా అదరగొట్టిన తృప్తి డ్రీమ్ ని ఇప్పుడు ఏకంగా స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా మారింది. తృప్తి డిమ్రీ తన హీరోయిన్ అని కూడా సందీప్ రెడ్డి వంగ అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలా తన స్థానంలో తృప్తిని సందీప్ తీసుకోవడంతో దీపిక అండ్ టీమ్ ఉన్నట్లు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. చీప్ అండ్ డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ట్వీట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆ ట్వీట్ లో సందీప్ రెడ్డి వంగ ఇలా రాసుకొచ్చారు. వెన్ ఐ నరేట్ అ స్టోరీ టు అన్ యాక్టర్ ఐ ప్లేస్ 100% ఫెయిత్. నేను ఒక యాక్టర్ కి ఒక స్టోరీ చెప్పేటప్పుడు 100% నమ్మకాన్ని ఉంచుతాను. దెర్ ఈస్ అన్ అన్సైడ్ ఎన్డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. మనం చెప్పినా చెప్పకపోయినా ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, ఒక అన్సైడ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇదొక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటిది స్క్రిప్ట్ అనేది అంటూ కూడా రాసుకొచ్చారు. బిట్వీన్ అస్, మన మధ్య ఉంటుంది. అయితే బట్ వై డూయింగ్ దిస్ యూ డిస్క్లోజ్, బట్ బై డూయింగ్ దిస్ యూ డిస్క్లోజ్ ద పర్సన్ దట్ యు ఆర్. కానీ నా స్టోరీని లీక్ చేసి నువ్వు ఎలాంటి మనిషివో చాలా స్పష్టంగా చూపిస్తున్నావు. అదేవిధంగా పుట్టింగ్ డౌన్ యంగర్ యాక్టర్ అవుట్ సైడ్ మై స్టోరీ, ఇస్ దిస్ వాట్ యువర్ ఫెమినిజం స్టాండ్స్ ఫర్? యాజ్ అ ఫిల్మ్ మేకర్ I put years of hard work behind my craft. For me, filmmaking is everything. You didn't get it, you won't get it, you will never get it. ऐसा करो अगली बार पूरी कहानी बोलना क्योंकि मुझे जरा भी फर्क नहीं पड़ता అంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. నేను చెప్పిన స్టోరీని నువ్వు బయటపెట్టి నీ ఫెమినిజం అంటే ఏంటో నిరూపించుకున్నావు, నువ్వు ఎలాంటి మనిషివో అంటూ కూడా నిరూపించుకున్నావు, ఒక యాక్టర్గా నువ్వు ఎలాంటి దానివో కూడా నిరూపించుకున్నావు అంటూ కూడా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ టైం కొంచెం కాదు మొత్తం స్టోరీని కూడా లీక్ చేయంటూ కూడా నాకు ఎలాంటి ఫరక్ పడదంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో సందీప్ రెడ్డి వంగ ఎవరిని ఉద్దేశించి చెప్పనప్పటికీ కూడా
సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకోనేని ఉద్దేశిస్తూ రాసిన ట్వీట్ ఇది అంటూ కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీపికా పదుకోనే ఎక్కువగా రెమ్యునరేషన్ అడగడం, డైరెక్టర్ చెప్పినట్టు వినకుండా తన సొంతంగా చేయడం ఇలా చేస్తూ వచ్చింది. అందుకే సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకోనేని స్పిరిట్ మూవీ నుంచి తప్పించి ప్రజెంట్ తృప్తి డిమ్రీని తీసుకున్నాడు అన్న రూమర్స్ కూడా బయటకు వస్తున్నాయి. కానీ మరోవైపు ఏమో దీపికా పదుకోనికి సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా సెట్ అవ్వడం లేదు. అందుకే దీపికా పదుకోనే సినిమా నుంచి సైడ్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో మొత్తం మీద సందీప్ రెడ్డి వంగ సెన్సేషనల్ డైరెక్టర్, తను చేసిన ప్రతి మూవీలో కూడా ఏదో ఒక వైరాలిటీ ఉంటుంది. అంటే తను సినిమా చేస్తున్నప్పుడు బాలీవుడ్ క్రిటిక్స్ కావచ్చు లేదా ఇతరులు కూడా ఆ సినిమా వైపు వేలెత్తి చూపించడం, దాని తర్వాత అది సెన్సేషన్ గా మారడం ఇలా జరుగుతూ వస్తుంది. అండ్ ఆల్సో చాలా రోజులుగా బాలీవుడ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ అంటూ కూడా నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా బాలీవుడ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ అంటూ కూడా చాలా కథనాలు కూడా నడుస్తున్నాయి. గతంలో కూడా కబీర్ సింగ్ సినిమా అప్పుడు కూడా ఆ బాలీవుడ్ లో ఇలాంటి చర్చలు నడిచాయి. అండ్ ఆల్సో యానిమల్ సినిమా వచ్చిన తర్వాత కూడా సందీప్ రెడ్డి వంగాని ఉద్దేశిస్తూ చాలా మంది కామెంట్స్ చేయడం, అతని క్రాఫ్ట్ పట్ల క్వశ్చన్ చేయడం, ఇలాంటి రకరకాల అతని పైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ లో ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా ఇండస్ట్రీగా మారారు. ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో కూడా హిందీలో రీమేక్ చేసి నార్త్ ఇండస్ట్రీలోనూ అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే రివ్యూవర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో సందీప్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ కి షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. యానిమల్ సినిమా విషయంలోనూ తన యాటిట్యూడ్ ను కంటిన్యూ చేశారు సందీప్ రెడ్డి వంగ. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ఆమె ఆ క్యారెక్టర్ కు సెట్ కాలేదంటూ స్టార్ కిడ్ అని కూడా చూడకుండా పరిణితిని పక్కన పెట్టారు. ఆ తర్వాత రష్మిక మందనకు ఛాన్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు సందీప్. ముందు సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోని తీసుకోవాలని కూడా భావించారు. తర్వాత ఆమె పెట్టిన డిమాండ్స్ కు కూడా నో చెప్పారు సందీప్ రెడ్డి వంగ. దీపికా కాదని ప్రభాస్ కు జోడిగా కొత్త హీరోయిన్ ని కూడా తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే కొత్త హీరోయిన్ గా కూడా తృప్తి డిమ్రీని కూడా తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. అయితే ప్రజెంట్ ఆయన చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. అప్పట్లో జావేద్ అఖ్తర్ చేసిన కామెంట్స్ కి కూడా సందీప్ రెడ్డి వంగ తన స్టైల్లో రీప్లై ఇచ్చారు. అయితే జావేద్ అఖ్తర్ యానిమల్ లాంటి సినిమా సమాజానికి ఒక టెర్రర్ లాంటిది అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే దీనికి సందీప్ రెడ్డి వంగ కూడా ఘాటు కామెంట్స్ చేశాడు. వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన వెబ్ సిరీస్ ఏవైతే ఉందో ఆ వెబ్ సిరీస్ కూడా ఎలాంటిది, అందులో ఎలాంటి భాష మాట్లాడతారు, ఎలాంటి బూత్ లాంగ్వేజ్ వాడతారు ప్రపంచానికి తెలుసు. అలాంటి జావేద్ అఖ్తర్ నా సినిమా పట్ల కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదంటూ కూడా సందీప్ రెడ్డి వంగ తన స్టైల్లో కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అగైన్ సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో పెనుదుమారాన్ని రేపుతుంది. అందులో తాను దీపికా పదుకోనే పేరు మెన్షన్ చేయనప్పటికీ కూడా సోషల్ మీడియా అంతటా కూడా దీపికా పదుకోనే పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు స్పిరిట్ సినిమా హీరోయిన్ గా కూడా దీపికా పదుకోని అనుకున్నారు. కానీ తాను పెట్టిన డిమాండ్స్ కావచ్చు లేదా డేట్ సెట్ అవ్వకపోవడంతో దీపికా పదుకోనే స్పిరిట్ సినిమా నుంచి పక్కకు తప్పుకుంది. అయితే ఇప్పుడు కొత్త యాక్ట్రెస్ ని తీసుకొచ్చారు. యానిమల్ సినిమాలో యాక్ట్ చేసిన కొత్త యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో తృప్తి డిమ్రీ, తనను స్పిరిట్ సినిమా కి లీడ్ రోల్ అంటూ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ. దీంతో ఇప్పుడు సందీప్ చేసిన ట్వీట్ తో ఒక యాక్ట్రెస్ ని టార్గెట్ చేస్తూ కూడా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు. అయితే ఆ యాక్ట్రెస్ పేరు అతను మెన్షన్ చేయనప్పటికీ కూడా ఆ యాక్ట్రెస్ దీపికా పదుకోనే అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.